యోహాను సువార్త 1:18 ఎవడనూ ఎప్పుడైనానో దేవుని చూడలేదు, తండ్రి రొమ్మననున్న అద్వితీయ కుమారుడే అని ఇక్కడ రెండు ఉంది కదండి. కింద పుట్టినట్లో రెండు విషయాలు, అద్వితీయ కుమారుడే అనే దానికి కింద పుట్టినట్లో రెండు విషయాలు ఉన్నాయి. ఒకటేమో జనితైక కుమారుడు అని, రెండవది ఏంటంటే అనేక ప్రాచీన ప్రతులలో అద్వితీయ దేవుడే అని ఉంది. కాబట్టి ఇక్కడ అద్వితీయ దేవుడే అని యేసుక్రీస్తు వారి గురించి ఉంది కాబట్టి ఆయన దేవుడే. ఇక్కడ ఏమో దేవుని కుమారుడని తీసుకున్నారు, దాన్ని అది పాల్గొంటున్నారు. ఇంకొకరేమో దేవుడని తీసుకున్నారు, అది పాల్గొంటున్నారు. తప్పేముంది అంటారా? కొన్ని విషయాలని మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి, మీకు అర్థమవుతుంది. ఇక్కడ 1:18 ఏముందంటే, కింద పుట్టినట్లో ఒకటేమో ఆన్సరు జనదేక కుమారుడు అని ఇచ్చాడు, ఇంకోటేమో అద్వితీయ కుమారుడు అని ఇచ్చాడు. ఈ రెండిట్లో ఏది మనం కనుక్కోవాలనే దాన్ని ఆలోచన చేస్తే, ఏదైనా ఒకదానికి అంటే ఒక ప్రశ్నకి ఇద్దరు సాక్షులు ఖచ్చితంగా, ఇద్దరు లేక ముగ్గురు సాక్షులు ఉండాలని బైబిల్ మనకు చెప్తుంది. పాత నిబంధన చెప్తుంది, కొత్త నిబంధన 2 కొరింథీ 13 కూడా ఖచ్చితంగా ఇద్దరు సాక్షులు అనేది ఖచ్చితంగా ఉండాలి. సో దీనికి సంబంధించినటువంటి సాక్ష్యం అనేది కూడా మనం ఆలోచించాలి, చూడాలి. సో ఇక్కడ మనము జనదైక కుమారుడని ఈ 18 ఉంది. ఇంకా అద్వితీయ కుమారుడనే మాట ఎక్కడైనా రాయబడి ఉందేమో, రాయబడి ఉన్న చోట అక్కడ ఏ మనసు రాశారో కూడా మనం చూద్దాం. అర్థమైందండి? అద్వితీయ కుమారుడని ఇక్కడ ఇచ్చినప్పుడు ఇక్కడ రెండు జవాబులు ఇచ్చారు కాబట్టి, సో మనకి మరొక సాక్ష్యం అనేది ఖచ్చితంగా మనకి కావాలి. కాబట్టి అద్వితీయ కుమారుడని మరొక చోట ఎక్కడైనా ఉంటే దానికి అక్కడ ఏమి రాశారు అక్కడే మీరు 14 ఎక్కడ దాకా మీరు పోవలసిన 14 కనుక మీరు ఆలోచన చేస్తే దేవుని పిల్లలారా, 14 ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని, తండ్రి వలన కలిగిన అద్వితీయ కుమారుని. పుట్టినట్లు ఏముంది? జనదైక కుమారుడని ఉంది. అర్థమైందండి? అంటే అద్వితీయ కుమారుడు అనేటువంటి పదము వేరే చోట కింద పుట్టినట్లో జనదైక కుమారుడని ఉంది. పక్క పేజీ తీయండి. 3:16 ఒకసారి మీరు కనుక చూస్తే యోహాను సువార్త 3:16 చూద్దాం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా అద్వితీయ కుమారుడు అని ఇక్కడ ఉంది. పుట్టినట్లు ఏముంది? జనదైక కుమారునిగా. జనదైక, ఇక్కడ కూడా కుమారుడు అనేటువంటి పదాన్ని మనం చూస్తాం. అర్థమేనండి? అద్వితీయ కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదానికి ఆన్సర్ జవాబు ఒక్క చోట మాత్రమే రెండు అర్థాలు, రెండు భావాలు, రెండు విషయాలని రాశారు. ఒకటి కుమారుడని, ఇంకొకటి దేవుడే అని. సో అద్వితీయ కుమారుడు అనేటువంటి ఈ పదానికి మొదటి రెండు చోట్ల మనం చూసాం. ఒకటి 1:14 లేదా 3:16 అక్కడ అద్వితీయ కుమారుడు అంటే ఒక్క ఆన్సరే ఉంది, రెండో ఆన్సర్ లేదు. ఏంటది? జనదైక కుమారుడు అనేది ఆన్సర్ ఉంది. అద్వితీయ దేవుడు అనేటువంటి మాట అక్కడ లేదు. అసలు ఎందుకే అద్వితీయ అంటే ఏంటి? అద్వితీయ అనేటువంటి అవి సంస్కృత పదాలు కాబట్టి ద్వితీయ, తృతీయ, చతుర్థాలు అంటే మనం వింటాం కదండి.
ద్వితీయ అంటే ఏంటి? రెండవది. అద్వితీయ అంటే ఏంటంటే ఇక మరొకటి లేదు, మరొకటి లేడు, వన్ అండ్ ఓన్లీ. ఆయన లాంటి వాడు ఇంకొకటి లేడు, ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. సో దీనికి కూడా ఒక ఆన్సర్ మనం చూద్దాం. మొదటి యోహాను పత్రిక వెళ్దాం అందరం రండి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చూడవచ్చు. మనము ఆయన ద్వారా ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుడిని పుట్టినట్లేముంది? ఒక్కడే కుమారుడుగా. వన్ అండ్ ఓన్లీ. ఈ గుణతైకులు ఏదో మనకు అర్థం కాదు కాబట్టి ఓకే మీరు చెప్తున్నారు. ఇక్కడ మనకు అచ్చ తెలుగులో మనకు అర్థమయ్యే భాషలో ఇక్కడ ఉంది. అద్వితీయ కుమారుడు అంటే ఇక్కడ దేవుడని ఇంకోటని లేదు, ఒక్కడే. అద్వితీయ అంటే ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. ఇంకా ఆయన తప్ప అలాంటి వాడు మరొకడు లేడు అని అర్థం. ఆయన లాంటి కుమారుడు మరొకడు లేరు అని అర్థం. సో కాబట్టి ఇక్కడ అద్వితీయ కుమారుడు అనేటువంటి విషయము ఒక్క చోట మాత్రమే పుట్టినట్లు అలా ఉంది. కానీ 3 చోట్ల మనకి అద్వితీయ మరి కుమారుడు. అద్వితీయ కుమారుడు అంటే జనతైక కుమారుడు, ఒక్కడే కుమారుడు, 12 మంది, ఆయన లాంటి వాడు లేడు అనే పదాన్ని మనం చూసాం. సో ఇక్కడ ఒక విషయాన్ని మీకు అర్థం అవ్వాలి. అది ఏంటంటే ఈ పుస్తకాన్ని యోహాను గారు రాశారు. బాప్టిస్మ్ ఇచ్చే యోహాను గారు కాదు, యేసుక్రీస్తు వారి శిష్యులలో ఒకడైనటువంటి, ఆయన ప్రేమించిన శిష్యుడు, ఆయన రొమ్మున ఆనుకున్నటువంటి శిష్యుడు. మొత్తము ఈయన 5 పుస్తకాలు రాశాడు. 5 పుస్తకాల్లో 3 పత్రికలు ఉంటది, 1 ప్రకటన గ్రంథం ఉంటది, 1 ఏమో స్వార్థం ఉంటది. 5 పత్రికలలో ఎక్కడ కూడా ఆయన యేసుక్రీస్తు వారిని దేవుడని చెప్పటం గాని, దేవుడని నమ్మమంటం గాని, అసలు ఇంకోటి ఏంటంటే మనకి యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడుగా నిరూపించేటువంటి మిగిలిన అపోస్తలుల కన్నా ఈయన ఒక్కడ మాత్రమే ఈ 5 పుస్తకాలలో అద్భుతంగా చెప్తాడు యేసుక్రీస్తు వారి కరాఖండిగా దేవుడు కుమారుడే అని. పైగా యేసుక్రీస్తు వారిని దేవుడు కుమారుడని మీరు నమ్మితేనే నిత్య జీవమని, అలా గనక మీరు నమ్మకపోతే ఉగ్రత వస్తుందని యోహాను సువార్తలో నుండి 20వ అధ్యాయము 31 మనం చూడొచ్చు. యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మనట్లును నమ్మి ఆయన నామమందు జీవము. అసలు ఈ యోహాను సువార్త ఎందుకు రాయబడింది? యోహాను సువార్తను యోహాను గారు ఎందుకు రాశాడు, ఎందుకు రాయవలసి వచ్చిందో ఆయన చెప్తున్నాడు. ఈ పుస్తకం అనేది ఎందుకు రాయవలసి వచ్చింది, ఎందుకు రాయబడింది అంటే యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మటానికి, నమ్మి ఆయన నామముందు జీవాన్ని పొందటానికే ఈ పుస్తకం రాయబడింది. యేసు క్రీస్తు వారిని దేవుని కుమారుడు అని నమ్మటానికి వ్రాయబడింది తప్ప యేసుక్రీస్తు వారి దేవుడని కాదనేది నీకు అర్థం అవ్వాలి. ఇకపోతే ఈ యోహాను గారు ఈ పుస్తకంలోనే సుమారుగా 50కి పైగా యేసు దేవుని కుమారుడిని రాస్తూ వచ్చాడు. సుమారుగా 50కి పైగానే దేవుని కుమారుడుగా ఆయన రాస్తూ వచ్చాడు. మరి దేవుడి గురించి యేసు ఏం చెప్పాడు కూడా రాశాడు. బాగున్నాడు. దేవుడి గురించి యేసుక్రీస్తు వారు తాను ఏం చెప్పాడంటే 5వ అధ్యాయం గ్రంథం వస్తుంది. యేసుక్రీస్తు వారు దేవుడి గురించి తాను ఏం చెప్పాడు 5వ అధ్యాయం 44 వచనం ఒకసారి కనుక మేము తీస్తే దేవుని పిల్లలారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 44 వచనాన్ని మనం చూడొచ్చు. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును కోరగా, సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారే మాట్లాడాడు ఈ మాటని. ఏమని?
అద్వితీయ దేవుడు, అద్వితీయ దేవుడు, అద్వితీయుడు అంటే యేసు చెప్పిన మాట ఏంది? దేవుడు అని ఆయన అద్వితీయుడు అని చెప్పాడు. అద్వితీయుడు అంటే ఇంకొకడు లేడిక, ఇంకొక దేవుడు లేవుడు ఉండడు, వన్ అండ్ ఓన్లీ. ఇక ఆయన లాంటి వాడు, ఆయన లాంటి దేవుడు ఇంకొకడు లేవుడు. అద్వితీయుడు దేవుడు అని ఆయన అద్వితీయుడు. 17వ అధ్యాయం ఇదే పుస్తకంలోని వార్త 17వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూద్దాం. అద్వితీయ సత్య సత్య దేవుడు అయిన నిన్ను అంటే యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. యేసుక్రీస్తు వారు తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నాయనా, నీవు అద్వితీయ సత్య దేవుడు అంటున్నాడు. యేసే దేవునికి ప్రార్థన చేస్తా అంటే నీవు సత్య దేవుడవు. అద్వితీయ అంటే మీరు విన్నారు కదా, నీ ఒక్కడివే, ఆయన లాంటి వాడు ఇంకొకడు ఉండడు, ద్వితీయం లేనివాడు అద్వితీయుడంటే. ఆయన ఒక్కడే, వన్ అండ్ ఓన్లీ. కాబట్టి నీవు ఒక్కడివే సత్య దేవుడవు అనగా నిజమైన దేవుడవు నువ్వేనన్నాడు. నిజమైన దేవుడు పరలోకపు తండ్రి అయితే యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అనుకుంటే అప్పుడు ఈయన ఏమవ్వాలి? నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. అయ్యా, నీవు మాత్రమే నిజమైన వన్ అండ్ ఓన్లీ దేవుడు, అద్వితీయ సత్య దేవుడు. అద్వితీయ సత్య దేవుడు అంటే ఒక్కడే నిజమైన దేవుడు అని. ఒక్కడే అంటే నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడు, రెండవడు ఉన్నాడు, ఇక ద్వితీయం లేనివాడు. నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడని యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా దేవుడు అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు యేసుక్రీస్తు వారు ఏ దేవుడు అవుతాడు? ఏమండి? అవతార దేవుడు అవుతాడు. మరి మీకు అర్థం కావట్లేదా ఆ మాత్రం మీకు? ఎందుకంటే నిజమైన దేవుడు ఒక్కడే ఉంటాడని చెప్పాడు. ఈ యోహాను కాదు, ఈ పుస్తకంలోని యేసుక్రీస్తు వారు దేవుడి గురించి ఏం మాట్లాడాడో రాశాడు. ఏం మాట్లాడాడు అంటే దేవుడు ఒక్కడేనని యేసుక్రీస్తు వారు పలికిన మాటని ఇక్కడ రాశాడు. అలాగే మిగిలిన సువార్తలు కూడా మనం చూస్తే దేవుడు ఒక్కడే అని చెప్పిన సందర్భాలు యేసుక్రీస్తు వారు కూడా మార్కు సువార్త 12వ అధ్యాయం 29వ వచనంలో దేవుడు ఒక్కడే, ఆయన మాత్రమే మనం ప్రేమించాలి ఉన్న హృదయంతో అని యేసుక్రీస్తు వారు చెప్తుంటే శాస్త్రి లేచి నువ్వు బాగా చెప్పావు, నిజమే అని చెప్పేసి తన గురించి మాట్లాడిన సందర్భాన్ని మనం చాలాసార్లు విన్నాం. కాబట్టి చాలాసార్లు యేసుక్రీస్తు వారు దేవుడు ఒక్కడే అని చెప్పిన సందర్భాలు చాలానే మనం చూసాం. ఈ యొక్క యోహాను సువార్తలలో దేవుడు అద్వితీయుడు అనే విషయాన్ని సాక్షాత్తుగా యేసుక్రీస్తు వారే చెప్పాడు. దేవుడు అని ఆయన ఒక్కడే ఉంటాడు, ఇంకొకడు ఉండడు అని. ఆ దేవుడే నిజమైన దేవుడు, అద్వితీయ సత్య దేవుడు. ఒక్కడే సత్య దేవుడు, ఒక్కడే నిజమైన దేవుడు. ఇంకొక దేవుడు కనుక ఉన్నాడు అనుకుంటే వాడు అబద్ధాల దేవుడు. సో ఇక్కడ విషయం ఏంటంటే ఈ యొక్క యోహాను సువార్తలోని అద్వితీయ దేవుడు అనేటువంటి మాటని యోహాను గారు 2 సార్లు దేవుడి గురించి మాట్లాడి ఇక్కడ యేసుక్రీస్తు వారి గురించి పుట్టినట్లో ఈయన కూడా దేవుడనని ఎలా రాస్తాడు ఒకసారి మీరు ఆలోచించండి. ఏమండి? అద్వితీయ దేవుడు, ఆ అద్వితీయ కుమారుడు అంటే జనదైక కుమారుడు, ఒక్కడే కుమారుడు అనే విషయాన్ని మనం చూసాము. యోహాను గారు కూడా తన యొక్క పుస్తకంలో కుమారుడు కుమారుడు కుమారుడని మిగిలిన పత్రికలో మరి ఈ రీతిగా రాశాడో మనం విన్నాం. ఇలా రాసిన వ్యక్తి దేవుడు పరలోకం తండ్రి గురించి అయితే ఒకడే దేవుడు ఇంకొకడు లేడు రాసినటువంటి ఆయన ఇక్కడ అందుకు రాస్తాడు చెప్పండి. మరి రాయినప్పుడు ఇక్కడ ఎందుకు ఇలా ఉంది? యాక్చువల్గా ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి. ఒకటేమో జనదైక కుమారుడు, ఇంకొకటేమో దేవుడు అనేటువంటి విషయం. నేను మీకు
దీని గురించి చెప్పే ముందు ఫుట్నోట్లలో ఖచ్చితంగా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉన్నాయా అనేది ముందుగా మనం చూద్దాం. అంటే ఈ 1వ అధ్యాయంలోనే కనుక మీరు చూస్తే ఎక్కడ వరకు మనం వెళ్ళక ఒకసారి మీరు ఇవ్వాల్సిన అదే మొదటి అధ్యాయము ఏమా 31 వచ్చిన ఒకసారి మీరు చూడండి. నేను ఆయనను ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిసమిచ్చుచు నీళ్లలో 4 అనుకుందా ఇలాంటి పుట్టట్లు ఏముంది నీళ్లతో. ఓకే చెప్పండి, నీళ్లలోనా నీళ్లతోనా? చాలా మంది ఈ పుట్నోట్లో ఉన్నటువంటి విషయాన్ని తీసుకొని ప్రధానంగా ఈ బైబిల్ మిషన్ వాళ్ళు, లోదాన్ చర్చ్ వాళ్ళు, బ్యాప్టిస్ట్ చర్చ్ వాళ్ళు, ఇలా కొన్ని పెద్ద పెద్ద మెయిన్ చర్చెస్ కూడా ఏమండి ఎందుకని కింద నీళ్లతో అనంది కదా. అంటే నీళ్లతో అంటే నీళ్లలో వచ్చే అర్థం వేరు, నీళ్లతో వచ్చే అర్థం వేరు. నీళ్లతో అంటే ఇది చూసుకుని వీళ్ళందరూ ఏం చేస్తున్నారు అని అంటే నీళ్ళు తెచ్చి చిలకరేపు. ఎందుకని నీళ్లతో బాప్తిస్మం అన్నది కదా, నీళ్లతో అని బాప్తిస్మం ఉంది కాబట్టి నీళ్లు తెచ్చి చిలకరిస్తున్నారు. ఇంకొంతమంది ఏం చేస్తున్నారు అని అంటే ఒక బేసిన్ తెచ్చి ఆ బేసిన్ లో ఆ మనిషిని నుంచోబెట్టి ఒక చెవుతో నీళ్లు తెచ్చి అలా నెత్తి మీద పోస్తారు. ఏంటంటే నీళ్లతో అన్నది కదా, ఇక్కడ పైన ఉన్నటువంటి నీళ్ళల్లో అనేటువంటి పదాన్ని తీసుకోకుండా నీళ్లతో అన్నది కాబట్టి అప్పటి నుంచి ఇలాంటి చూసుకున్న మనాళ్ళు ఈ చిలకరింపు బాప్తిస్ము, నీళ్లు ఊపేటువంటి బాప్తిస్మాలు, ఇలాంటి కార్యక్రమాలు జరుగుతవచ్చు. మరి ఈ రెండిట్లో ఏది కరెక్ట్ అనేది కొంచెం మనం ఆలోచన చేద్దాం. నీళ్లలో కరెక్టా, కింద నీళ్లతో కరెక్ట్ అనేది కొద్దిగా మనం ఆలోచించాం. ఇంతకీ యోహాను గారు బాప్తిస్మం, ఇది యోహాను గారు ఇచ్చిన బాప్తిస్మానికి సంబంధించినటువంటి మేటర్ కదా. ఒకసారి చదవండి 31వ వచనంలో బరువు ఒకసారి. నేను ఆయనని ఎరుగనైతిని కానీ ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్లలో బాప్తిస్మిచ్చు. నిజంగా ఈయన నీళ్లతో ఇచ్చాడా నీళ్లలో ఇచ్చాడా అనేది మనం చూస్తే ఈ రెండింటిలో ఏది కరెక్ట్ అనేది మనకు అర్థమవుతుంది. బాగా నీళ్లలో బాప్తిసం ఇచ్చాడా, బాప్తిసం ఇచ్చి యోహాను గారు నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు అనేది మనకు తెలియాలంటే, ఈ రెండింటిలో ఏది కరెక్టో మనకు తెలియాలంటే ఆయన ఎలా ఇచ్చాడో మనం చూడాలి, తెలుసుకోవాలి. 3వ అధ్యాయం పక్క పేజీ 3వ అధ్యాయం 23 వచనం ఒకసారి మీరు కనుక చూస్తే దేవుని పిల్లలారా, వార్త 3వ అధ్యాయము 23వ వచనాన్ని చూడండి. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారముగా ఉండేను గనుక ఐనోను కూడా అక్కడ బాప్తిసం ఇచ్చుచూ ఉండేను. జనులు వచ్చి బాప్తిసం పొందిరి. పగలండి, సలీము దగ్గర ఉన్న ఐనోను స్థలమున నీళ్లు విస్తారమైన ప్లేస్ ని సెలెక్ట్ చేసుకుని అక్కడ బాప్తిసం ఇస్తున్నాడు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు నీళ్లతో బాప్తిసం ఇవ్వటానికి విస్తారమైన నీళ్ళు అవసరం కదా. ఇక్కడ అంటే బాప్తిసము ఇవ్వటానికి, నీళ్లతో బాప్తిసం ఇవ్వటానికి విస్తారమైన నీళ్లు ఉండనవసరం లేదు. ఒక చెంబు గ్లాస్ ఉంటే సరిపోయింది. ఏమండి, బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారి గురించి సలీము దగ్గర ఐనోను స్థలమున నీళ్లు అంటే బాప్తిసం ఇవ్వడానికి విస్తారమైనటువంటి నీళ్లను సెలెక్ట్ చేసుకున్నాడు. మత్తయి సువార్త 3వ అధ్యాయం తీయదందరూ కూడా తాను ఇచ్చినటువంటి బాప్తిసం గురించి 1-2 వాక్యాలు విని మనం ఇంకా ముందుకెళ్తాం.
మత్తయి గారి సువార్త 3వ అధ్యాయము వచనం 6. మా పాపములు ఒప్పుకొనుచు తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో యోర్దాను నదిలో పాయింట్ ఎవరన్నా తమ పాపములను ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండేది. ఎక్కడ? యోర్దాను నదిలో నీళ్లతో ఇచ్చడా, నీళ్లలో ఇచ్చడా అనేది మీకు అర్థమైతే మనకి ఈజీగా అర్థమైపోతుంది. నదిలో 16. యేసు బాప్తిస్మం పొందిన వెంటనే ఇప్పుడు ఆయన యేసుక్రీస్తు వారు బాప్తిస్తాను గురించి యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళల్లో నుండి ఒడ్డునకు వచ్చాను. నోటీస్ పాయింట్ ఎవరన్నా నేలలో నుండి వచ్చాడు. నీటితో బాప్తిస్మం ఇవ్వడానికి నీళ్ళలోనికి వెళ్ళాలా, నదిలోకి వెళ్ళాలా? నీళ్ళలో నుండి యేసుక్రీస్తు వారు బాప్తిస్మం తీసుకున్న సందర్భాన్ని వ్రాస్తూ తన నదిలోకి దిగినట్లుగా నేలలో తన బాప్తిస్తాన్ని పొంది నేలలో నుండి ఒడ్డుకొచ్చినట్లుగా మనకి అర్థమవుతుంది. సో బాప్తిస్మం అనేది ఎలా ఇచ్చారనేది ఇంకొక మాట మనం చూసుకుని ముందుకెళ్దాం. అపోస్తలులు ఎలా ఇచ్చారు ఏమండి? బాప్తిస్మించు యోహాను గారే కాకుండా ఆనాటి అపోస్తలులు కూడా 8వ అధ్యాయం అపోస్తల కార్యంలో నుంచి 8వ అధ్యాయం ఒకసారి కనుక మీరు చూస్తే, మరి ఆర్థిక మంత్రి నపుంసకునికి ఫిలిప్పు గారు బాప్తిస్మం ఇచ్చేటువంటి సందర్భాన్ని వ్రాయించాడు దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 36 నుంచి మనం చూడొచ్చు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వారు త్రోవలో వెళ్ళుచుండగా వాళ్ళిద్దరూ ప్రయాణమై ఎత్తున్నారు. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లున్న ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు ఇదిగో నీళ్ళు నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకమేమని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించను. ఫిలిప్పు నీవు పూర్ణ హృదయంతో విశ్వసించిన ఎడల పొందవచ్చునని చెప్పాను. అతడు యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను, దేవుడని కాదు. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నేలలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిస్మం ఇచ్చాను. ఇద్దరును నేలలోనికి దిగిరి. ఇద్దరు దిగాలి. ఈ మధ్య కాలంలో మరి ఎలా బాప్తిస్మం ఇస్తున్నారు మీరు చూశారు కదా, యూట్యూబ్స్ లో చూసే ఉంటారు. ఏమండి, ఒక తొట్టు ఒకటి ఏర్పాటు చేసుకున్నాడు. ఈయనేమో తొట్టి పైకి ఉంటాడు. ఒక తొట్టి ఏర్పాటు చేసుకుని దాని నిండా నీళ్ళు నింపి బాప్తిస్మం తీసుకునే వాళ్ళనేమో దానిలో పెట్టి ఈయనేమో తొట్టి బయట ఉంటాడు. పట్ల తడుపుగా తెల్ల ప్యాంట్ చేస్తాడు. బట్టల తడవు. ఏమంటే మళ్ళీ నీళ్ళకి ఎంత జలుబో దగ్గో జ్వరం ఎందుకు? బాప్తిస్మం తీసుకున్నాడు మనకితే చాలు. కొన్ని వేల మంది వెళ్ళేటువంటి ఆ చర్చికి ఎంతమందికి పాప క్షమాపణ జరిగిందో ఒకసారి మీరు ఆలోచించండి బాబు. ఆ మాయకులు కదంటే వాళ్ళు అసలు ఏమండి బోధకుడు వాళ్ళు ఏంటంటే మా పాపాలు పోయి, మా పాపాలకి క్షమాపణ వచ్చింది, మా పాపాలు కడుక్కున్నామని భ్రమలో అమాయకులు వెళ్తున్నారు. అర్థమేందండి? అసలు మెయిన్ ఏంటంటే ఆయనకే పాప క్షమాపణ లేదు, ఆయన పాపాలే కడగ లేదు. ఇక విశ్వాసన పాపం ఎట్లా? అలా అవి జనాలు చూస్తే ఆటోమేటిక్ గా మనం అదే గొప్పదైనటువంటి ఫీలింగ్ తో మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇక్కడ బాప్తిస్మం ఇచ్చేవాడు, బాప్తిస్మం తీసుకునేవాడు ఇద్దరు. ఇంకోసారి చదవండి
యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరం ఇచ్చాను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరు నీళ్ళలోనికి దిగిరి. అంతగా ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చాను. నీళ్ళలోనికి దిగిరి. సో ఈ వచనాలను బట్టి మీకేమర్థం అవ్వాలి? బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు బాప్తిసం ఇవ్వడానికి విస్తారమైనటువంటి నీళ్ల దగ్గరికి, ఈయన కూడా నీళ్ల దగ్గరికి వెళ్ళారు. యేసుక్రీస్తు వారు నదిలోనికి దిగి నీళ్ళలో నుంచి బయటకు వచ్చాడు. వీళ్ళిద్దరూ నీళ్ళలో అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే బాప్తిస్మం అనేది నీళ్ళలోనికి దిగి ఖచ్చితంగా తీసుకోవాలి. నీళ్లతో కాదు, నీళ్ళలో. అసలు బాప్తిస్మం అంటే అర్థం ఏంటి? బ్యాప్టిజో అనేటువంటి ఒక గ్రీకు పదం. అది దానిని తెలుగులో ట్రాన్స్లేషన్ చేయడానికి పదాలు దొరక బాప్తిస్మం అని రాశారు. దాంట్లో మన వాళ్ళు మరి మొదక స్నానం అని ఇలాంటి కొన్ని పదాలతో మరి రాస్తా వచ్చారు. అసలు బాప్తిస్మాన్ని గురించి ఈ పదం ఎక్కడ మనం చూస్తామంటే మార్కు సువార్త 7వ అధ్యాయము 4వ వచనాన్ని వస్తాయి మనం ఆలోచించాలి. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే గాని భోజనం చేయరు. ఇదిగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను, పుట్టినోట్లు ఏముంది రెండు దానికి పుట్టినోట్లు ఇత్తడి పాత్రల బాప్తిస్మం అని. బాప్తిస్మం అనేటువంటి ఆ పదానికి కొన్ని అర్థాలు ఉంటాయి. సమాధి చేయబడుట అనేటువంటి అర్థం కూడా ఉంటుంది. అంటే మన పాపాలన్నీ కూడా సమాధి చేయబడుట. రోమపత్రిక 6వ అధ్యాయం మీరు మొదటి 5-6 వచ్చి చూడండి. సో బాప్తిస్మం అనేది సమాధి చేయబడుటకు గుర్తది. సో కాబట్టి సమాధి అనేది ఎట్లా చేస్తారు? ఎవరికి ఉంటది? అది ఆ మనిషిని పెట్టి ఒకటి రాయి, రెండవ గడ్డలు, చిన్న గడ్డలు ఉంటాయి కదండి, మట్టి వేసుకోండి. ఈ మట్టి ఒకసారి ఒక మట్టి, రెండోసారి ఒక మట్టి, మూడోసారి ఒక మట్టి వేసి వెళ్ళిపోతాం. లోపల సమాధిలో శవాన్ని బట్టి పెట్టి 2-3 సార్లు గుప్పుడు మట్టి చనిపోతారా? మీరు ఏం చేస్తారు? సమాధి అంటే పూర్తిగా ఎలా పాస్టర్ గారు ముందేస్తాడు, ఆ తర్వాత ఎవరైనా సంఘ పెద్దలు వేస్తారు, తలకు వేసారుగా ఈ వదండి అని ఎవరను పూర్తిగా మట్టితో కప్పేస్తారు. ఏమి కనిపించకూడదు. సమాధి రోమ 6వ అధ్యాయం 40 మీరు చూస్తారు. అన్ని విషయాలు అక్కడ ఉంటాయి. సో కాబట్టి ఇక్కడ విషయం మీకు అర్థమవుతాయి. బాప్తిస్మం అంటే నీళ్లలో కడగాలి. నీళ్లతో వేరు, నీళ్లలో వేరు. ఈ రోజున ఆ పుట్టినట్లో ఉన్నటువంటి ఆ నీళ్లతో అనేటువంటి ఆ యొక్క పదాన్ని తీసుకుని చాలా మంది చిలకరేపు బాప్తిస్తాలు రెడీ అయ్యి అలా తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దేవుని పిల్లలు, ఒకప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎలా తీసుకున్నారు, ఒకప్పుడు అపోస్తలులను ఎలా ఇచ్చారు అర్థమైందండి. అసలు బాప్తిస్మం అంటే అర్థమైనట్టు కూడా తెలియనటువంటి విధానం. కాబట్టి అక్కడ ఇంతకు మన యొక్క విషయం ఏంటంటే పుట్టినోట్లలో తర్జుమా రూపాలు తేడాలు ఉన్నాయి అని చెప్పడానికి ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్. ఇలాంటివి ఇంకా ఉన్నాయి. నేను మీకు ఇంకొకటి చెప్పి నేను ఎందుకు ప్రూవ్ చేస్తాను. యోబు గ్రంథం 1వ అధ్యాయం, యోబు గ్రంథం 1వ అధ్యాయము వచనం 6. దేవదూతలు పుట్టినట్లు ఏముంది? దేవుని కుమారులు. దేవదూతలు అంటే కింద పుట్టినట్లు దేవుని కుమారులు రాశారు. దేవదూతలు అంటే దేవుని యొక్క కుమారులని రాశారు. ఇలాంటివి తీసుకుని ఒక ఆయన 8 కుమారులు నలుగురు కుమార్తెలను వివాహము చేసుకున్నారని
ఆదికాండం 6వ అధ్యాయంలో ఉన్న విషయాన్ని ఎలా వక్రీకరించాడంటే, దేవదూతలే దేవుని కుమారులు కాబట్టి దేవదూతలు మనుషుల్ని పెళ్లి చేసుకుంటే నెఫీలీలు పుట్టారు అని చెప్పాడు. అపోస్తలుడని ఆయనకు ఒక పేరు, ప్రవక్త అని పేరు. ఇలాంటి వాళ్ళ గురించి మనం చెప్తే వాళ్ళకి బాధేస్తారు. అసలు అపోస్తలు ఇప్పుడు ఉన్నారండి? అపోస్తల కాలం ఇప్పుడు ఉందా? అపోస్తలు ఎవరు అసలు? యేసుక్రీస్తు వారి మరి జనన మరణ పునరుద్ధానాల గురించి ఎరిగిన వాడు, చూసిన సాక్షాత్తుగా ఎవరు ఏమంటాడు? మేము చూచి విని మా చేతులు తాకి సాక్ష్యం ఇస్తున్నామా అని చెప్తారు. ఆ జీవాన్ని మేము ఏం చేసాము? చూసాము, విన్నాము, తాకి చెప్తున్నాము. అపోస్తలులంటే ఎవరు? యేసుక్రీస్తు వారి కాలపు వాడి ఉండాలి, ఆయన గురించి తెలిసిన వాడి ఉండాలి, ఆయన చూసిన వాడి ఉండాలి, ఆయన తిరిగి లేచినప్పుడు పునరుద్ధానప్పుడు చూచిన వాడి ఉన్నవాడి అపోస్తలుడు. సో సరే, ఆయన అపోస్తలుని పెట్టుకున్నాడు. ప్రవక్తలు ఎప్పుడు ఉన్నారా? ఏమంటే మొదటి శతాబ్దంతోనే ప్రవక్తల టైం అయిపోతే ఈయన ప్రవక్త అని పెట్టుకోవాలి. ఇలాంటి ప్రవక్తలు అపోస్తలు ఏం చెబుతున్నారు ఏంటంటే, దేవుని కుమారులు అంటే దేవదూతలు, వాళ్ళు మనిషి నరుల కుమార్తెలని పెళ్లి తీసుకుంటే నెఫీలీలనే బలవంతులు పుట్టారు. దేవదూతల దేవుని కుమారులు అని ఎలా చెప్తావా అంటే, ఇదిగో ఏడు గ్రంథం 1వ అధ్యాయము ఇప్పుడు తీయండి 6వ వచనములో దేవదూతలు అన్న చోట 1 పుట్టినట్లు దేవుని కుమారులు ఆయన ఉంది కదా. ఏమంటే దేవుని యొక్క కుమారులు వేరు, దేవదూతలు. గత పాఠాలకు మనం చాలాసార్లు కూడా మనం వింటూ వచ్చాం. ఏంటంటే మనమందరం కూడా ఇప్పుడు నేనున్నానండి, నా ఇంట్లో నా కుమారుడు వేరు, నా కడుపును పుట్టిన కుమారుడు వేరు. నా ఇంట్లో పనిచేసేటువంటి ఎవరైనా నేను కనుక పని వాళ్ళని పెట్టుకుంటే, సరే మీరే అనుకోండి, మీ ఇంట్లో మీ కొడుకు వేరు, మీ ఇంట్లో అంటుతో మీ సేవకులు వేరు. సేవకులు వేరు, మన పిల్లలు, మన కడుపును పుట్టినప్పుడు పిల్లలు మన కుమారులు, మన కుమార్తెలు. మన పిల్లలకి మనకి ఇంట్లో సేవ చేసేవాడు సేవకులు అని అనుకుంటే, దేవదూతల గురించి బైబిల్లో ఉన్న విషయం ఒక్క రిఫరెన్స్ మనం చెప్పాక వెళ్దాం. 1వ అధ్యాయం వచ్చిన 5. ఏలైనగా నీవు నా కుమారుడవు. ఏమండి, నీవు నా కుమారుడవు. యేసుక్రీస్తు గాని తర్వాత పుట్టిన మనం అందరం దేవునికి పిల్లలు, దేవుని కుమారులు. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కనియున్నానని ఉన్నాననియు తెలియగాక నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండుననియు ఆ దూతలలో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా? ఏమండి, తన పిల్లల గురించి, తన కుమారుని గురించి ఏం చెప్పాడు? నీవు నా కుమారుడవు, నేను కనియున్నానని. ఏమండి, నేను ఆయనకు తండ్రినయ్యుండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనా చెప్పాడా? ఎందుకని? దూతలు తన కడుపును పుట్టినటువంటి పిల్లలు కాదు. అర్థమైందండి? దూతలు నోటి మాట ద్వారా పుట్టిన వాళ్ళని ఆ కీర్తన 143 చదివితే మీకు అర్థమవుతుంది. అవి పుట్టాను, ఎవరో ఆగ్రహంగా దూతలు పుట్టాను అని మనమందరం తన ఆత్మలో నుంచి భాగాలు, నీవే నా భాగము, నా బాడీ భాగం, దేవునిలో నుంచి వచ్చిన భాగాలు మనం దేవుని యొక్క గర్భంలో వచ్చి, దేవుని యొక్క కడుపులో నుంచి వచ్చిన వాళ్ళము మనమందరము ఆయన కుమారులు అయితే దూతల గురించి ఎప్పుడైనా నేను నా కుమారుడు అని చెప్పాడా? మరి వీళ్ళందరూ ఎవరో వచ్చినప్పుడు దూతల గురించి మాట్లాడుతూ వీళ్ళందరూ రక్షణ ఏనో స్వాస్థ్యము పొందబోయే వారికి పరిశారం చేతికి పంపబడిన సేవకులైన ఆత్మలు అని చెప్పాడు. అర్థమైందండి?
నేను అదే మొదట్లో చెప్పాను. కుమారుని వేరు, సేవకుని వేరు. మన ఇంట్లో పుట్టినటువంటి అమ్మాయి అబ్బాయి, మన ఇంట్లో పుట్టినటువంటి పిల్లలు, మన కడుపులో పుట్టినటువంటి పిల్లలు వేరు, మన ఇంట్లో సేవ చేసి మన సేవకులు అంటే ఎప్పుడైనా దేవదూతల గురించి నా కుమారుడు చెప్పాడా? వీళ్ళందరూ దేవుని సేవకులు అంటే ఇక్కడ అక్కడెత్తుకొని ఏమి ఉంటే ఆడలేదు. సో ఖచ్చితంగా మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే, నోట్లో కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్ తేడాలు ఉన్నాయన్న సంగతి ఖచ్చితంగా మీకు అర్థమవ్వాలి. మరి ఇన్ని ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఉంటే మరి మనం ఎలా బయటకు చదవాలి అనేది మీ అందరికీ మరి అదే మరి యెహోవా గ్రంథమును శోధించి చదువుకోండి అని దేవుడు చెప్పాడు. విభజించండి, సత్యవాక్యమును సరిగా విభజించండి అన్నప్పుడు మరి మనం జాగ్రత్తగా ఊళ్ళ దగ్గర పెట్టి మనం చదవాలి కదా. కాబట్టి ఇలా ఒక దస్తావేజ్ ఉంటే, ఒక ఆర్గ్యుమెంట్ ఉంటే, ఏదైనా స్థలాన్ని మనం కొనాలి, ఆ స్థలాన్ని మనం సొంతం చేసుకోవాలి అనుకున్నప్పుడు డాక్యుమెంట్ గురించి వారి మీద శ్రద్ధ తీసుకుంటాం. బట్టి చదువు లేకపోయినా ఏమండి ముందు ఆ మాట చేత చదివించుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఒక పెద్ద మనిషిని తీసుకుని వెళ్ళి ఆయన చేత కూడా చదివించుకుంటాం. అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి పిల్లలు ఉంటారు కదంటే కొడుకులు, ఆయన చేత కూడా చదివించుకుంటాం. ఇదంతా అయిపోయిన తర్వాత లైఫ్ వెళ్ళి ఆయన చేత చదివించుకుంటారు. ఇది కాకుండా వెళ్ళి ఒకసారి చదవండి అని అంటాయి. ఒక్కొక్క స్థలాన్ని నువ్వు సంపాదించుకోవడానికి పొందుకోవడానికి వాక్యం ఏంటిది కరెక్ట్ గా ఉందో లేదో ప్రతి జాగ్రత్తగా మన పిల్లలే ఉందా, మన పిల్లలు కదా, లీగల్ డాక్యుమెంట్స్ ఉంటాయా, ఇవన్నీ పరిశీలించి మరీ మనం ఆలోచిస్తామే. కానీ బైబిల్ దగ్గర రాగానే మీరు చెప్పిన అదే ఏంటంటే, ఏ మాస్టర్మైనా అదే మాస్టర్ అండి, ఏ సంఘమైనా ఆశ్రమేనండి అని అంటే ఏంటండి ఆలోచించాలి కదండి. సో కాబట్టి ఖచ్చితంగా మనం యోహాను సువార్త మొదటి అధ్యాయం, సో దీన్ని బట్టి మనకి అర్థమైనటువంటి విషయం ఏంటంటే, నోట్లో కూడా తేడా ఉందన్న మనకి అర్థమవుతుంది. కాబట్టి నోట్లో కూడా ట్రాన్స్లేషన్ మిస్టేక్స్ ఏది ఉందనేది మనకి అర్థమైపోతుంది. సో ఇంగ్లీష్ బైబుల్లో కనుక మీరు వెళ్తే మీరు వెళ్ళే ముందు రిక్వెస్ట్ చెప్తాను, అది చదవడానికి మీరు వెళ్ళండి. కీర్తన గ్రంథంలో వచ్చిన 7 కట్టడము నేను వివరించదను, యెహోవా నాకు ఇలా సెలవిచ్చెను, నీవు నా కుమారుడు, నేను నిన్ను కని ఉన్నాను. క్రీస్తుకు పూర్వము సుమారుగా 1000 ఏళ్ల క్రితము రాసినటువంటి కీర్తన. యేసు క్రీస్తు వారితో తండ్రి మాట్లాడుతున్న మాట ఏంటంటే, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను. నేడంటే ఎప్పుడు? సార్ అసలు ఇది ఎవరి గురించి మనకు అర్థం అవడానికి ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, ఎబ్రిలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం. అటువలే క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు, క్రీస్తు కూడా ప్రధాన యాజకుడు, ప్రధాన అర్చకుడు, ప్రధాన పూజారి. క్రీస్తు కూడా ప్రధాన యాజకుడుకు తను తానే మహిమపరుచుకొనలేదు గాని అని చెప్తూ, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పిన వాడే, ఆయనను మహిమపరిచెను. కీర్తన గ్రంథము 2వ అధ్యాయం 7వ వచనం అన్న విషయాన్ని ఇక్కడ పౌలు గారు కోట్ చేస్తూ, నీవు నా కుమారుడవు, నేను నిన్ను కని ఉన్నాను అని ఆయనతో చెప్పాడు. ఎవరితో చెప్పాడు? దేవుడు యేసుక్రీస్తు వారితో చెప్పాడు. కాబట్టి ఆ రిఫరెన్స్ అనేది యేసుక్రీస్తు వారి గురించి అన్న విషయాన్ని ఇక్కడ మనకి క్లారిటీగా అర్థమైంది. అయితే
అక్కడ వ్రాయబడినప్పుడు కీర్తన 2వ అధ్యాయం 7వ వచనంలో వ్రాయబడినప్పుడు ఇంగ్లీష్ లో కనుక మనం చూస్తే నీవు నా కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదం దగ్గర బిగాటెన్ సన్ అని ఉంటుంది. బిగాటెన్ సన్ అని ఉంటుంది. సో అక్కడ ఏమైతే ఉందో యోహాను సువార్త 1:14 అదే ఉంది. అక్కడ ఏమైతే ఉందో యోహాను సువార్త 3:16 అదే ఉంది. అక్కడ ఏదైతే ఉందో మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 9వ వచనంలో అదే ఉంది. అక్కడ ఏమైతే ఉందో అదే 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 బిగాటెన్ అనేది యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో కూడా అదే ఉంది. జనితైక కుమారుడని బిగాటెన్ సన్ కీర్తన గ్రంథంలో ఏ రీతిగా బిగాటెన్ సన్ అని ఉందో సో అదే బిగాటెన్ సన్ అనే మాట ఇక్కడ యోహాను సువార్త 1:14, మొదటి యోహాను 4వ అధ్యాయం 9వ వచనము చివరిగా మొదటి యోహాను 1:18 రాయబడిన ఆయన బిగాటెన్ సన్ జనతైక కుమారుడు అంటే రక్త మాంసాలు లేకుండా శరీరము ఎముకలు లేకుండా ఆత్మగా పుట్టినవాడు అనేది అర్థం వస్తుంది. కాబట్టి ఈ వాక్యం బట్టి మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే అక్కడ పుట్టినోట్లో అద్వితీయ దేవుడు అనేటువంటి మాట తప్పు. అక్కడ జనతైక కుమారుడు అని కూడా ఉంది కదా, అది ఎందుకు తీసుకోరు? లేదు, మేము పుట్టినోట్లో ఉన్నది ఇదే మేము తీసుకుంటాము అనంటే మేము మాట చెప్తున్నా 20వ అధ్యాయం అపోస్తలుల కార్యములో 20వ అధ్యాయం అపోస్తలుల కార్యం మేము పుట్టినోట్లో తీసుకుంటాము అని కనుకంటే 20వ అధ్యాయం 28వ వచనం ఒకసారి చూడండి. దేవుడు పుట్టినోట్లో ఏముంది? పుట్టినోట్లో ఏముంది? దేవుడు అన్నట్టుగా అదే తీసుకుంటానంటావుగా. ఇక్కడ పుట్టినోట్లో ఏముంది? మరి అదే తీసుకోరాదు. ఎక్కడ తీసుకోడు, ఎక్కడ మాత్రం పుట్టాడు తీసుకోడు, ఇక్కడ మాత్రం దేవుడనే తీసుకుంటాడు. అంటే బైబిల్ని వాళ్ళకు అనుకూలంగా పెట్టి చేసుకుంటున్నాను, బైబిల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చేసుకుంటున్నాను. ఈ రోజున జరుగుతున్నటువంటి ఈ భయంకరమైన ద్వారం ఏంటంటే ఏ పాస్టర్ బోధ చేసినా వాళ్ళ బైబిల్ని వాళ్ళకు అనుకూలంగా మార్చుకుని బోధ చేస్తున్నారు. దేవునికి అనుకూలంగా ఎవరు మాట్లాడలేదు. దేవునికి అనుకూలంగా నాలాంటి వాడు కనుక మాట్లాడితే బాధేస్తాం. అదే మీ కనుక అనుకూలంగా మాట్లాడితే సూపర్ చెప్పానండి పాస్టర్ గారు ఉంటారు. దేవునికి అనుకూలంగా కనుక మీకు చెప్తే పెట్టగలను కనుక మీకు చెప్తే సో కాబట్టి దేవునికి పిల్లలారా ఇప్పుడు పుట్టినోట్లో ఉన్నటువంటి దేవుడు నేను తీసుకుంటానని నువ్వు అంటున్నప్పుడు మరి పుట్టినోట్లో అక్కడ ఏమంది? ప్రభువు ఉంది కదా తీసుకోమని. అక్కడే మరి తీసుకోడు, అక్కడ దేవుడుగా తీసుకుంటాడు, ఎక్కడ పుట్టినోట్లో తీసుకుంటాడు. దేవుడి పిల్లలారా నేను మీకు అందుకే చాలా సార్లు కూడా ఒక మాట చెప్తాను. నేను మీకు ఒక పాస్టర్ గారు చెప్పేటువంటి ఆ బోధకి ఇంకొక పాస్టర్ గారు చెప్పేటువంటి బోధకి డిఫరెంట్ ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ప్రామాణికమైనటువంటి బైబిల్ దగ్గరికి మనం వెళ్తాం. అలాంటిది ఒక రిఫరెన్స్ కి మరొక రిఫరెన్స్ కి విభిన్నంగా ఉన్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలండి? అర్థమేనండి? ఒక వచనానికి మరొక వచనము విభేదిస్తున్నప్పుడు మరి మనం ఎక్కడికి వెళ్ళాలి? నేను మీకు చాలాసార్లు చెప్పిన విషయం ఏంటంటే ముందు మనందరికీ బైబిల్ సారాంశం అనేది తెలియాలి. సారాంశం తెలియాలి, దేవుని సంకల్పం ఏంటో తెలియాలి, బైబిల్ చట్టం ఏంటో మనకు తెలియాలి. ఇవి కనుక మనకు తెలిస్తే మనకు బైబిల్ ఈజీగా అర్థమైపోతుంది. దేవుని యొక్క సంకల్పం ఏంటి? దేవుని యొక్క సంకల్పం ఏంటో గలతీ 1:4, ఎఫెసీ 1:4, అపోస్తలుల 2వ అధ్యాయం 2 వచనాల్లో ఉంటది. ఏమనంటే దేవుని సంకల్పం ఏంటంటే దేవుడు ఈ లోకానికి రాలేదు కానీ
ఈ లోకాన్ని రక్షించడానికి తన ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారిని లోకానికి పంపేది అనేది దేవుని సంకల్పం. ఆ సంకల్పం కనుక మనకు అర్థమైతే ఏదైనా అక్షర దోషాలుంటే మనం దానిని ఈజీగా సరి చేసుకోవడానికి వీలుంటుంది. రెండవది ఏంటంటే బైబిల్ ఇంకా చట్టం మనకు తెలియాలి. ఏంది బైబిల్ చట్టం అంటే ఒక్కడే దేవుడు, ఇంకొక దేవుడు లేడు. నాకు ముందు గాని నాకు తర్వాత గాని there is no God beside me. నాకు ముందు గాని నాకు తర్వాత నా చుట్టుపక్కల పరలోకంలో మిట్టి మీద పరలోకంలో నేను తప్ప నాకు ముందు నాకు వెనుక నా చుట్టుపక్కల ఎవ్వరు కూడా నా సరౌండింగ్ లో ఇంకొక దేవుడు లేడని ఖరాఖండిగా దేవుడు చెప్పాడు. దేవుడని నేనే యెహోవాను అనే మాట బైబిల్ గ్రంథంలో 7,000 సార్లు ఉంటుంది. తెలుసా మీకు? నేనే దేవుణ్ణి, నేను తప్ప నేను వేరొక దేవుడు అని లేడు అనే మాట సుమారుగా 7,000 సార్లు చెప్పాడంటే ఎందుకు ఈ విషయాలు మీద చెప్తాను మీకు అర్థం అవ్వాలి. ఏదో సంకల్పం మనకు అర్థం అవ్వాలి. ఆ రెండు బైబిల్ చట్టం మనకు అర్థం అవ్వాలి. వీటితో పాటు ప్రధానంగా మనకి బైబిల్ యొక్క సారాంశం అనేది మనకు అర్థం అవ్వాలి. సారాంశం అర్థమైతే పదాలలో మనకి ఏదైనా సరే తేడా ఉంటే, ఖచ్చితంగా పదాలలో తేడా ఉంటే, ఇప్పుడు యేసుక్రీస్తు వారి గురించి ఒక చోట దేవుడు అని ఉంది. ఇప్పుడు దేవుడు అని ఉంది కాబట్టి అక్షరాన్ని పట్టుకుంటే మనము అంటే దేవుడు అనేటువంటి పద ప్రయోగం చేయబడింది కాబట్టి, దేవుడు అనే పద ప్రయోగం చేయబడింది కాబట్టి అది కనుక మనం ఆలోచన చేస్తే ఆంగ్ల గ్రంథంలో దేవుడు అనేటువంటి పద ప్రయోగాలు చేయబడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. మీకు తెలుసా? ఏమండి, యోబు గ్రంథంలో తన 3 స్నేహితులు కాకుండా 32వ అధ్యాయం నుంచి 37వ అధ్యాయం వరకు మధ్యలో ఒక వ్యక్తి ఎంతో ఉంటాడు. ఆయన పేరు ఎలీహు. ఆయన పేరుకి అర్థం తెలుసా? ఈడే దేవుడని. ఈడే దేవుడని. దేవుడు అందామా మరి? ఏమండి, పాత నిబంధన గ్రంథంలో ఒక యేసేవుని దేవుడుగా పిలిచినటువంటి సందర్భము యాకోబుకు ఉంది. అర్థమైందండి? అలాగే ఒక మోషేని నువ్వు ఫరోకి దేవుడు అనేటువంటి విషయాన్ని మనము ఆలోచన చేయొచ్చు. ఒకనాటి న్యాయాధిపతుల గురించి కనుక మీరు ఆలోచన చేస్తే ఒక మాట చూద్దాం. నిర్గమాకాండం 22వ అధ్యాయం చూద్దాం ఒకసారి. ఎక్సోడస్ 22వ అధ్యాయము 28వ వచనాన్ని మనం చూద్దాం. నీవు దేవుని నిందింపకూడదు. దేవుని దగ్గర పుట్టినట్లు ఏముంది? న్యాయాధిపతిని. ఇంతకీ అక్కడ ఉండాల్సిన న్యాయాధిపత దేవుడా? న్యాయాధిపతి అంటే ప్రజలకు అధికారి. న్యాయాధిపతి అంటే ప్రజలకు అధికారి కదండి. సో న్యాయాధిపతి అంటే ప్రజలకు అధికారి అనే విషయం మనకి ఎలా అర్థమవుతుందంటే, ఇదే రిఫరెన్స్ అని పౌలు గారు అపోస్తుల కార్యములు 23వ అధ్యాయం కనుక మీరు చూస్తే దేవుని అన్నారా 5వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. అందుకు పౌలు సహోదరులారా ఇతడు ప్రధాన యాజకుడని నాకు తెలియదు. నీ ప్రజల అధికారిని నిందింపవద్దు అని నిర్గమాకాండం 22:28 వచనంలో ఉండగా, నీ ప్రజల అధికారిని, న్యాయాధిపతిని, ప్రజల అధికారి దేవుడు నియమించిన వారిని కానీ అధికారిని కానీ నిందించకూడదు అనే విషయాన్ని ఇక్కడ వాడాడు. మరి అక్కడ ప్రజల అధికారి గురించి అక్కడ ఏమటబడింది? దేవుడు అని రాశాడు. న్యాయాధిపతి దేవుడా? మరి ఎందుకు రాశారు? న్యాయాధిపతి దేవుడా మరి ఎందుకు రాశారు? ఏమంటే యెహోషువ గ్రంథం ఏమంటే చాలా విషయాలు మీరు కనుక వినాలి అంటే నేను ఎవరిదో విని
ఏదో గుడ్డెత్తి చోళ్ళ పడ్డట్లుగా నేను ఈ సర్వసత్యంలోకి రాలేదు. కొన్ని దినాలు అహోరాత్రులు కష్టపడి ప్రయాసపడి 22 వచనంలో నుంచి కనుక మీరు ఆలోచన చేస్తే దేవుళ్ళలో దేవుళ్ళలో యెహోవా యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. దేవుడు అంటే ఏ దేవుడు, ఏ దేవుళ్ళు? ఇక్కడ ఇంగ్లీష్ బైబిల్ కనుక మనం చూస్తే దేవుళ్ళ గురించి గాడ్స్ అంటది, దేవుడి గురించి గాడ్ అంటారు. గాడ్స్ అనేటువంటి ఆ యొక్క ఇంగ్లీష్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటంటే దేవతలు అని రాయాలి. అంటే దేవతలు అని వ్రాయబడిన దగ్గర, దేవతలు అని రాయబడిన దగ్గర గాడ్స్ అనేటువంటి ఇంగ్లీష్ పదం ఉంటుంది. ఇదే పదాన్ని, ఇదే సెంటెన్స్ మనము క్రొత్త నిబంధనలో చూద్దాం. క్రొత్త నిబంధన గ్రంథంలో నుంచి 1 కొరింథీ 1వ అధ్యాయము వచ్చిన 6. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలనబడినవి ఉన్నను, మనకి ఒక్కడే దేవుడు ఉన్నాడు. దేవతలు దగ్గర గాడ్స్ అని ఇంగ్లీష్ లో ఉంటాయి. యెహోషువ గ్రంథము 22:22లో దేవుళ్ళు అనే దగ్గర గాడ్స్ అని చెప్పారు కదా. ఇక్కడ దేవతలు అని రాసినటువంటి ఇక్కడ గాడ్స్ అని ఉంటుంది. అంటే ఇక్కడ గాడ్స్ అని ఉంది, ఇక్కడ గాడ్స్ అని ఉంది. ఇక్కడ గాడ్స్ అంటే దేవతలు అని రాసి, ఇక్కడ కాదు చాలా చోట్ల కూడా దేవతలు అనేటువంటి పదము బైబిల్లో చూస్తే అక్కడ ఇంగ్లీష్ లో గాడ్స్ అని ఉంటుంది. కాబట్టి యెహోషువ గ్రంథంలో గాడ్స్ అనేటువంటి ఆ యొక్క పదం దగ్గర దేవతలని రాయాలి. మన దేవుళ్ళని రాసేదండి. అంటే ఎందుకంటున్నానంటే అక్షరాన్ని బట్టి కనుక మనము ఆలోచన చేస్తే దెబ్బైపోతాం. సారాంశం అనేది ఖచ్చితంగా మనకి మనము అర్థం చేసుకోవాలి. సారాంశం అనేది మనకు అర్థం కాకపోతే, అంటే ఇప్పుడు అక్షరాన్ని తీసుకుంటే ఏమవుతుంది అనే విషయానికి అర్థం అవ్వాలంటే మీగ గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. ఇదే వచనాన్ని మీరు మత్తయి సువార్త రండి 5వ అధ్యాయం 5వ వచనములో, అంటే మీగ గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనాలలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఇది ఈ మత్తయి సువార్త 2వ అధ్యాయం 5వ వచనంలో పెట్టాడు. అయితే వినండి, అక్కడ పదాలు ఇక్కడ పదాలు చాలా డిఫరెన్స్ ఉంటాయి. అక్కడ ఉన్న పదాలు ఇక్కడ ఉండవు. పదము మారిపోయినప్పుడు భావం కూడా ఆటోమేటిక్ గా మారిపోతుంది. ఒక పదం మారిందంటే భావం కూడా ఆటోమేటిక్ గా, అంటే పదం మారితే భావం మారుతుందా అనే దానికి మన ఎగ్జాంపుల్ చెప్పిన యెషయా 6వ అధ్యాయము పదం మారితే భావం ఎంత మారుతుందో మీకు అర్థమవుతుంది. 9:10 చదువు. వారు కన్నులతో చూసి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకుని స్వస్థత పొందకపోనట్లు ఈ జనుల హృదయము క్రొవ్వ చేసి, నోటీస్ పాయింట్, క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు ముయ్యమని చెప్పాను. ఇవి ఇక్కడే ఉంచుతారా? ఇక్కడ చేపెట్టండి. ఇక్కడే ఇదే విషయాన్ని పౌలు గారు ఏం రాస్తారు 28వ అధ్యాయం ఒకసారి మీరు చూస్తే మీకు అర్థం ఉంటుంది. 28వ అధ్యాయము 27వ వచనాలు. ఈ ప్రజలు కన్నులారా చూచి చెవులారా విని మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందకున్నట్లు ఇక్కడ రాగినాని వారు హృదయము ఉన్నది, వారు చెవులతో మందముగా విని కన్నులు మూసుకొని ఉన్నారు. వారి హృదయం కువ్వింది, వారి చెవులతో మందముగా విని కన్నులు మూసుకున్నాడని ఇక్కడ ఉంది. అక్కడ నేనే చేశాను అంటే వెళ్ళినాడా?
కన్నులు మూయించు 10 చూడండి. వారు కన్నులతో చూచి, చెవులతో విని, హృదయంతో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందకపోయినట్లు ఈ జనుల హృదయమును నేనే క్రొవ్వ చేసినట్లుగా క్రొవ్వ చేసి వారి చెవులు మందపరచి వారి కళ్ళను మూయించు. అంటే నువ్వే క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించు. అక్కడేమో కొవ్వింది అని అనుకుంది. ఇక్కడ నువ్వే క్రొవ్వ చేయమన్నాడు. ఇది కరెక్టా, అది కరెక్టా, అది కరెక్టా, ఇది కరెక్టా మనకు తెలియాలంటే ఈ వచనము ఇంకా ఎక్కడైనా ఉందో మనం చూస్తే మనకి క్లారిటీ వచ్చింది. మత్తయి సువార్త 11 మీరు చూస్తే ఈ వచనం అక్కడ ఉంటుంది. యేసుక్రీస్తు వారు చెప్పాడు సాక్షాత్తుగా. ఏమా మత్తయి సువార్త 13 వచనం కనుక మీరు చూస్తే, ఈ ప్రజల కన్నులారా చూచి, చెవులారా విని, హృదయంతో గ్రహించి, మనసు తిరిగిపోయి నా వలన స్వస్థత పొందకున్నట్టు వాళ్ళ హృదయం వినది. నువ్వు తప్పచేయండి కాదు అంటే పౌరు గారు చెప్పిందే కరెక్ట్. మరి అక్కడ చూసినా కొంచెం పదము లెటర్స్ లో తేడా ఉండేసరికి భావమే మారిపోవట్లేదు. అందుకని ఈ పూర్వాగ్రంథంలో ఉన్న జాగ్రత్తగా పరిశీలించి మనం చదవాలి అనేది. అక్షరాలు పట్టుకుంటే మనకు అర్థం కాదు. దేవుని పిల్లల సారాంశం చాలా ఇంపార్టెంట్ కదా. నేను మీకు ఒకటి చెప్పనా, ఇదే మత్తయి సువార్త 4వ అధ్యాయం 10వ 10. యేసు వానితో, యేసు సైతానికి ఏం చెప్పాడంటే, సాతానా ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవించవలెను అని చెప్పాడు. యేసుక్రీస్తు వాడండి వాడు వచ్చి నాకు మొక్కమంటే యేసుక్రీస్తు వాడు ఏం చెప్తాడు, లేదు దేవుడికే మొక్కాలి. ఇది కూడా ఏం చెప్పింది కాదు. ద్వితీయోపదేశ కాలంలో రెఫరెన్స్ ఇక్కడ కోట్ చేస్తాడే యేసుక్రీస్తు. ఇక్కడ దేవుడినే సేవించాలి, దేవుడినే సేవించాలి, దేవుడినే సేవించాలి, దేవుడిని మాత్రమే సేవించాలని చెప్పాడు. యేసుక్రీస్తు చెప్పాడు. ఇర్మియా గ్రంథం సార్, ఇర్మియా గ్రంథం 27వ అధ్యాయము 1 దేశములన్నిటినీ నా దాసులకు బబులోను రాజైన నెబుకద్నెజరు వశము చేయుచున్నాను. అది సేవించుటకై, అతని సేవించుటకై జంతువులను కూడా అతని వశము చేయుచున్నాను. దేవుడికే మొక్కాలి, దేవుడినే సేవించాలన్నాడా? అనగా సాక్షాత్తుగా నెబుకద్నెజరు నియమించిందే దేవుడు. తన మొదటి దర్శనంలో ఏమంటే ఇదిగో రాజ్యం అధికారము మీరంతా దీనిలో అప్పగించబడింది, నేను నీకు అప్పగించాలని చెప్పేసి ఆ దాని గ్రంథంలో మనం చూస్తాం. ఇప్పుడు ఎక్కువ మంది గురించి ఏం చెప్తున్నాడు ఏమంటే, దేవుడు ఎప్పుడైతే దేశములన్నిటినీ రాసుడు రాసిన నెబుకద్నెజరును దేశాలు వశం చేయించున్నాడు. మొత్తం అన్ని ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఆయన హ్యాండ్ఓవర్కి వెళ్ళిపోతున్నాయి. అతని సేవించుటకై జంతువులు కూడా అతని వశం చేయించున్న మొత్తం మనుషులు గారు, జంతువులు మనుషులు సమస్త దేశాలు కూడా నెబుకద్నెజరుని వశం చేస్తున్నాను. అతని మాత్రమే సేవించమని దేవుడు చెప్తున్నాడు. మరి దీనికి ఏమంటారు? యేసుక్రీస్తు వారేమో నేను ముందే సేవించాలన్నాడు. ఇక్కడ ఏముంది? దేవుడు నెబుకద్నెజరుని సేవించమన్నాడు. చూశారండి. కాబట్టి అక్షరాలు కనుక మనం తీసుకుంటే ఎందుకంటే ఒక్కొక్క విషయాన్ని పదం వేరు దేవుడు అని పదం చేసినంత మాత్రాన
దేవుడని పద ప్రయోగం చేసినట్టు మాత్రాన న్యాయపతిగా ఉన్న దేవుడ మోసమైన దేవుడని పద ప్రయోగం చేసినట్టు మాత్రాన దేవుడని పద ప్రయోగం చేసినట్టు మాత్రాన వాళ్ళు ఉన్న దేవుళ్ళ పదవులని కొత్తది చూడాలి దేవుడైనాను అని దేవుడని పదవ ప్రయాణం చేసినంత మాత్రాన ఒక్కదాన్ని పట్టుకుని వేలాడుతూ మొత్తం బైబిల్ మొత్తం కూడా మార్చే ప్రయత్నాలు చాలా మంది ఉన్నారు. అది అంటారు మనకి దేవుని సంకల్పం తెలియాలి, బైబిల్ చట్టం తెలియాలి, బైబిల్ యొక్క సారాంశం మనకు తెలిస్తే ఎక్కడైనా ఏమైనా తేడా వస్తున్నాం. ఇంకా చాలా నేను మీకు చూపిస్తే ప్రాక్టీస్ చాలానే ఉంది ఏమని చెప్పాను. కాబట్టి జాగ్రత్తగా ఏదో గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. కాబట్టి అక్కడ అద్వితీయ కుమారుడు అనేటువంటి ఆ యొక్క పదం ఒక చోటే దేవుడని ముందు తప్ప 3-4 చోట్ల కుమారుడనే రాసి. కాబట్టి మనకి దేవుడు ఒక సాక్ష్యం సరిపోదు, 2-3 సాక్ష్యాలు మనము తీసుకోవాలి. ఆ 2-3 కుమారుడని చెప్పాడు కాబట్టి అన్ని మనం తీసుకోవాలి. సో కాబట్టి దేవుడు ఈ మాటలు మనందరూ పేరు అది దీవించిన దాకా అందరూ వెళ్దాం. ఒకసారి టైం చాలా ఇంకో ప్రశ్నకి